హాయ్ అండి. ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఎస్ఎన్‌పిలో భాగంగా మనం ఫిఫ్త్, ఫిఫ్త్ యూనిట్‌లో అయితే ఉన్నాం. ఫిఫ్త్ యూనిట్‌లో లాస్ట్ కాన్సెప్ట్ డిసీజెస్ కంటిన్యూషన్ అయితే చేస్తున్నాము. వైరస్ వైరస్ సంబంధించినటువంటి డిసీజెస్ అయితే డిస్కషన్ జరుగుతుంది. అందులో భాగంగా మరికొన్ని వైరస్ ఇంపార్టెంట్‌వి డిస్కషన్ చేసి మనం బ్యాక్టీరియాస్‌కి వెళ్దాం. బ్యాక్టీరియాలు అయిపోయిన తర్వాత ప్రోటోజోవా ఉన్నాయి. ప్రోటోజోవా అయిపోయిన తర్వాత శిలీంధ్రాలు ఉన్నాయి. చాలా కాన్సెప్ట్ ఉంది. ఏకంగా ఒక బయాలజీ కాన్సెప్ట్ ఇక్కడ చెప్పాల్సి వస్తుందన్నమాట. అయితే కిందటిసారి మనకి గ్రూప్ 2లో పెద్దగా ఏమీ అడగలేదు. దీని మీద 1 నుంచి ఒక 2, 3 బిట్లే వచ్చాయి. అలా అని దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే రేపొద్దున్న మనకి ఇందులో ఎక్కువ బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్ చాలా పెద్దది. అందులో కూడా పెద్దగా బిట్లేమి అడగలేదు. 1-4 బిట్లు, 5 బిట్లు అడిగాడు. ఆ చాప్టర్ నుంచి ఇవ్వాలంటే దాదాపు 20-30 బిట్లు కూడా ఇవ్వచ్చు. అంత డెప్త్ ఉంది. కానీ కిందటిసారి పేపర్ ఎన్విరాన్మెంట్ మీద కాన్సంట్రేషన్ చేశాడు. 2, 3, 4 2, 3, 4, 5 వీట్ల మీద కాన్సంట్రేషన్ చేసి ఇచ్చాడనమాట. మొత్తం పేపర్ సెట్టింగ్ అంతా ఎన్విరాన్మెంట్. అంటే 2024లో మనకి ఎన్విరాన్మెంట్ ముందు బాగా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. పర్యావరణం మీద జరిగింది కాబట్టి ముందు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా పరిస్థితులు దాని మీద పేపర్ ఇచ్చేసాడు. ఈసారి మనకి ఎస్ఎన్టీలో ఫస్ట్ యూనిట్ మీద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, అలాగే ఏరోస్పేస్ టెక్నాలజీ, అలాగే న్యూక్లియర్ టెక్నాలజీ, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఈసారి గ్రూప్ 2లో ఫస్ట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్. అది తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. అందులో భాగంగా మనకి ఇప్పుడు ఫస్ట్ ఎపిడమిక్ అంటే మనకు తెలుసు. సాధారణంగా ఇదేంటంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి మాత్రమే. ఒక ప్రాంతంలో ఒక సమాజానికి సంబంధించినటువంటిది. ఏదైనా మనకి జలుబు కానీ ఏదైనా వచ్చినట్లయితే ఆ ప్రాంతంలో లేదా ఆ క్లాస్ రూమ్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. పక్క ప్రాంతం ఎఫెక్ట్ అవ్వదు. ఇటువంటిది మనం ఎపిడమిక్గా చెప్పుకోవచ్చు. పాండమిక్ అంటే ఖండాంతరాలు దాటి విస్తరిస్తుంది అనమాట ఆ వ్యాధి. అటువంటి వ్యాధిని మనం పాండమిక్ అనొచ్చు. కోవిడ్, ఎయిడ్స్ ఇటువంటివన్నీ పాండమిక్గా చెప్పుకోవచ్చు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం కూడా. ఇక్కడ ఉదాహరణ చూసుకోండి. సాధారణంగా డెంగ్యూ కేసులు ఎక్కువ అవుతుంటాయి, ఒక్కోసారి తక్కువ ఉంటాయి. అక్కడ మనకి చూసుకుంటే అది మనకి ఎపిడమిక్గా చెప్పొచ్చు. మరి పాండమిక్ అంటే ఏంటి? ఖండాలకు వ్యాపించాలన్నమాట. అనేక దేశాలకి, ఖండాలకి. ఉదాహరణకి రీసెంట్గా ఎబోలా. ఈ యొక్క ఎబోలా కూడా ఇప్పుడే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ ప్రకటించింది అనమాట. ఎబోలా వైరస్ చెప్పుకున్నాం కదా, ఒకసారి దాన్ని చూడండి. అలాగే మనకి కోవిడ్ కూడా మనకేంటి పాండమిక్కే కదా. కోవిడ్ కూడా మనకి పాండమిక్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖండాలు దాటి విస్తరించింది కాబట్టి. ఏంటి కోవిడ్ అంటే? దీనికి మనం పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి. ఇంతకుముందు ఇది మనకి సార్స్గా ఉండేది. ఈ ఫ్యామిలీకి చెందింది. సార్స్ అంటే ఏంటి? సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది దేనివల్ల వస్తుంది? వైరస్ ఇదేనమాట వ్యాధి. కరోనా టైప్ అనమాట. కరోనా ఎలా ఉంటుంది? కరోనాని ఎందుకు అన్నాము? కిరీటం టైప్లో అనమాట ఉంటుంది. దాని యొక్క స్ట్రక్చర్ చూస్తే ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది? గాలి ద్వారా చెందుతుంది అనమాట. ఏది? సార్స్. ప్రభావిత అంగం ఏంది? ప్రభావిత ఆర్గాన్ ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు అనేటటువంటిది మనకి ప్రభావిత అంగంగా చెప్పుకోవచ్చు. ఇదే తర్వాత మనకి టెస్ట్ ఏమైనా ఉందంటే ఉంది.
టెస్ట్ ఏంటి? ఆర్టీ పీసీఆర్, ఆర్టీ పీసీఆర్. ఇదే తర్వాత ఎలా మారిందంటే మెర్స్గా మారింది. ఏది? ఈ యొక్క సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమే మెర్స్గా మారింది. ఏంటిది? మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇదే తర్వాత కాలంలో మనకి కోవిడ్-19గా మనకి ఆవిర్భవించింది. తన రూపాలను మార్చుకుంటూ వ్యాధులు కొత్త దశను సంతరించుకుంటాయన్నమాట. ఏంటి కోవిడ్-19 మనకు తెలుసు కాబట్టి దీని గురించి అంతగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ తెలియని విషయాలు మనం చెప్పుకోవాలి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో. సాధారణంగా మనకి కోవిషీల్డ్ దీనికి మనకి వేయడం జరిగింది. మ్యాక్సిమం అందరూ కోవిషీల్డ్ అనమాట. యవ్వనంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి కోవిషీల్డ్ వేయడం జరిగింది. అదే వయసు మళ్ళిన వారికైతే కోవాక్సిన్ వేయడం మనకు జరిగింది. ఎవరు తయారు చేశారు? ఈ యొక్క కోవాక్సిన్ ఎవరు తయారు చేశారు? మనకి భారత్ బయోటెక్ డిజైన్ చేశారనమాట. వయసు మళ్ళిన వారికి ఇది వేస్తారు. యవ్వనంలో ఉన్న వారికి కోవిషీల్డ్. ఇది ఎవరు తయారు చేశారు? యాక్చువల్గా ఇది మంద కాదు, సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారు పూణేలో. ఆస్ట్రాజెనకా లండన్ కంపెనీతో టైఅప్ అనమాట. ఆస్ట్రాజెనకా లండన్ కంపెనీ టైఅప్ అయ్యి ఆ వ్యాక్సిన్ తీసుకొచ్చారనమాట. అయితే యాక్చువల్గా మనకి ఏంటంటే 5 ml అనమాట. 5 ml అనేటటువంటి ఇంపార్టెంట్. ఒక యూనిట్ 5 mlగా తీసుకుంటాం అనమాట. యూనిట్ 5 ml అంటే దాని అర్థం ఏంటంటే వైరస్ని చంపి మన బాడీలోనికి ఎక్కిస్తారనమాట. వైరస్ని చంపి మన బాడీలోకి అది ఎక్కిస్తారు. అది ఎక్కడ మనకి తీసుకుంటే మన బాడీ అనుకుంటే 5 ml ఎక్కిస్తారనమాట. 5 ml. ఇందులో 5 ml మనకేంటి 6000 యాంటీజెన్స్. అలాగే యాంటీబాడీస్ వాళ్ళు మనకి 6000 ఏబి యాంటీబాడీస్ 6000 అనమాట. మనకి వైట్ బ్లడ్ సెల్స్ అనేటటువంటివి ఉంటాయి. ఆ కౌంట్కు తగ్గట్టుగా వాళ్ళు డోస్ ఇస్తారనమాట. డోస్ అనేటటువంటిది కౌంట్కు తగ్గట్టుగా 3 సార్లు వేయించుకున్నాం కదా, అలా అనమాట డోస్. ఎందుకు అలా వేస్తారంటే మన శరీరంలో ఉన్న యాంటీబాడీస్కి తగ్గట్టుగా వాళ్ళు యాంటీజెన్స్ని 6000 ఎక్కిస్తారనమాట. ఉదాహరణకి వేసుకున్న తర్వాత వ్యాక్సిన్ ఎండలోకి వెళ్ళకండి అంటారు. ఎండలోకి వెళ్తే ఏమవుతుంది? యాంటీబాడీస్ అనేటటువంటివి తగ్గిపోతాయి. యాంటీబాడీస్ తగ్గితే ఏమవుతుంది? ఇమ్యూనిటీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది? కరోనా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ యొక్క బాడీస్ యాంటీజెన్స్ వాళ్ళు ఎక్కించింది. అందుకే ప్రికాషన్స్ చెప్తారనమాట. కాబట్టి దాన్ని మనం ఫాలో అవ్వాలి, తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇప్పుడైతే తగ్గింది కానీ మళ్ళీ కరోనా కేసులు వస్తున్నాయి. కడప ఇక్కడ ఈ ప్రాంతంలో 20, 30, 40 పెరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ఇది మనకు న్యూస్లో ఉంది, చూసుకోవాలి. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ మసూచి, దాన్ని మనం ఏమంటాం? స్మాల్ పాక్స్ అంటాం. స్మాల్ పాక్స్, మసూచి. యాక్చువల్గా ఇది 2005 నుంచి అంతరించిపోయింది. ఈ వ్యాధి లేదు 2005 నుంచి. ఎవరి వల్ల వస్తుంది? వారియోలా వైరస్. వారియోలా ఏం మిస్ అయింది? వారియోలా ఓఎల్ఏ వారియోలా వైరస్ ఎలా రావడానికి అవకాశం ఉంది? గాలి ద్వారా, అలాగే ప్రత్యక్ష తాకిడి ద్వారా కూడా వస్తుంది. ఈ మసూచి వల్ల ఎఫెక్ట్ ఏంటి? ఇది చర్మం అనుకుంటే మనకి దీని మీద పెద్దగా మనకి ఏమవుతాయంటే పొక్కులు వస్తాయి అన్నమాట. పెద్దగా మనకి ఇక్కడ పొక్కులు వస్తాయి. ఎక్కడ? చర్మం పైన. ఈ మసూచి వల్ల మనకి చర్మం పైన పెద్ద పొక్కులు వస్తాయి. మరి వ్యాక్సిన్ ఉందా అంటే ఉంది. మసూచి వ్యాక్సిన్ ఉందన్నమాట.
అది మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి ఎల్లో ఫీవర్. ఎల్లో ఎల్లో ఫీవర్ ఏంటి ఎల్లో ఫీవర్? ఎవరి వల్ల వస్తుంది? ఫ్లావీ వైరస్ వల్ల వస్తుంది. చెప్పాం. ఆడ ఎడిన్ ఆడ ఎడిస్ లేదా ఆడ ఎడిన్ దోమ వల్ల వస్తుందని. అలాగే రక్త ఫలికలు ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతాయి, కీళ్ళు నొప్పులు వస్తాయి. ఇవన్నీ చెప్పుకున్నాం. వ్యాక్సిన్ ఏమైనా ఉందంటే మెడిసిన్ ఉంది మనకి. మెడిసిన్ ఏంటి? వ్యాపియాన్, VAPAION, వ్యాపియాన్. ఇది యాక్చువల్గా మనం ఆఫ్రికన్ డెంగ్యూ డిసీజ్ అంటాం. దీన్ని ఆఫ్రికన్ డెంగ్యూ డిసీజ్ అని అంటాం. దీన్ని ఎల్లో ఫ్లేవర్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్, ఇది జికా. ఇంతకుముందు చెప్పుకున్నాం, అవుట్లైన్స్ ఇచ్చాను దోమల గురించి అన్ని ఒక దగ్గర. జికా వైరస్ ఇది జికా అంటే ఇది యాక్చువల్గా దీన్ని మనం దట్టమైన అడవుల్లోనూ గుర్తించారనమాట. చెప్పాను కదా, దోమలు ఎక్కడ ఉంటాయి మనకి? చెట్ల రసాన్ని తాగుతాయని చెప్పుకున్నాం. ఒకసారి ఆ వీడియో చూడండి. మగదోమ అయితే చెట్ల రసం తాగుతుంది, ఆడదోమ కూడా చెట్ల రసమే తాగుతుంది. మగదోమ అయితే చెట్లు అనేటటువంటి రసం చెట్లు లేకపోతే దోమలు చచ్చిపోతాయి. మగదోమ. ఆడదోమ ఏంటంటే మనుషుల రక్తం కూడా తాగుతుంది అనమాట. ఎందుకు తాగుతుంది, కారణం ఏంటి, అవన్నీ చెప్పుకున్నాం. ఈ యొక్క జికా వైరస్ అనేటటువంటిది వ్యాధి దట్టమైన అడవిలోన దీన్ని గుర్తించారనమాట. వ్యాధులన్నీ ఆఫ్రికా నుంచి వస్తాయి అన్నమాట. అయితే జికా వైరస్ గుర్తుంది కదా, ఆడ ఎడిస్ అలాగే ఆడ క్యూలెక్స్ వీటి వల్ల వస్తుంది అనమాట. ప్రభావం ఎక్కడ? ఇదే వైరస్ అన్నాం, ప్రభావం ఎక్కువగా ఇది జికా వైరస్ అన్నాం కదా. ఇది ఎక్కువగా ఎవరి మీద ప్రభావం చూపుతుందంటే గర్భంలో ఉన్న శిశువు వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే గర్భంలో ఉన్న శిశువు ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటే ఉదాహరణకి ఇది మనకి గర్భాలయం అనుకుంటే దీని చుట్టూ మనకి ఏముంటుంది? జరాయువు ఉంటుందని చెప్పుకున్నాం. ఇది మనకి జరాయువు. ఈ జరాయువు ఇక్కడ మనకి బేబీ అనేటటువంటిది ఉంటుంది. ఇలా మనకి మెదడు పైన ప్రభావం చూపుతుంది అనమాట. ఇది మెదడు, బేబీ మెదడు పైన ప్రభావం చూపుతుంది. ఏది? జికా వైరస్. ఇది యాక్చువల్గా జరాయువుని దాటుకొని బిడ్డ మెదడు పైన ప్రభావం అనేటటువంటిది చూపిస్తుంది అనమాట. ఎవరు? ఈ యొక్క జికా వైరస్ అనేటటువంటిది. అదే ఇంతకు ముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఏంటని? ఇంకొక వైరస్ కూడా ఉండేది. అదైతే బిడ్డ పైన అయితే మనకి ప్రభావం చూపదు అని చెప్పుకున్నాం. ఏది? ఉదాహరణకు మనకి HIV అనేటటువంటిది మనకి బిడ్డ పైన ప్రభావం చూపదు అనమాట. ఎందుకు చూపదంటే అది మొత్తానికి మనకి అది బయటే తిరుగుతుంది తప్ప లోన అయితే వెళ్ళలేదు. ఎవరు? మనకి ఎయిడ్స్ అనేటటువంటిది కలిగించే HIV వైరస్ సోకితే ఈ జరాయు చుట్టూ తిరుగుతుంది తప్ప లోనకి వెళ్ళలేదు HIV వైరస్. అదే జికా వైరస్ అయితే ఈ జరాయువును కూడా చీల్చుకుంటూ బిడ్డ మీద ఎఫెక్ట్ చూపుతుంది. అది జికా వైరస్ యొక్క ప్రభావం అన్నమాట. టెస్ట్ ఏమైనా ఉందా? ఉంది, RT-PCR. వ్యాక్సిన్ ఏమైనా ఉందా? ఉంది, జికా వ్యాక్సిన్. ఎవరు? భారత్ బయోటెక్. ఇలా మనకి వైరసెస్ గురించి చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి కానీ ప్రస్తుతానికి సరిపోతాయి. ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి అంతే తప్ప మనం డాక్టర్స్ ఏమీ కాదు. డాక్టర్స్కి అయితే ఇవన్నీ ఇన్డెప్త్ అవసరం. మనం డాక్టర్లు కాదు, మనం MBBS చదవట్లేదు. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో
వ్యాధుల గురించి ఒకవేళ నువ్వు ఆఫీసర్గా సెలెక్ట్ అయిన తర్వాత దాని మీద అట్లీస్ట్ అవగాహన ఉండాలి. ఒక ప్రెస్ మీట్ ఇచ్చినా, ఒక ఏం చేసినా ఎలా వస్తుంది, దాని యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఎలా తగ్గించగలగాలి, వ్యాప్తి ఎలా చెందుతుంది, వాటి మీద కనీసం అవగాహన ఉండాలి. మనం ఎమ్మెల్యేలు, ఎంపీలం కాదు కదా ఏ అవగాహన లేకపోయినా వెళ్ళిపోవడానికి. కాబట్టి జాగ్రత్తగా తెలుసు తెలుసుకోవడానికి ఈ కాన్సెప్ట్ పెట్టారు. తరువాత ఇందులో భాగంగా మనకి తర్వాత వచ్చేదేంటి, వైరస్ తర్వాత మనకి బ్యాక్టీరియా. తర్వాత మనకి బ్యాక్టీరియా వస్తుందన్నమాట. వైరస్ తర్వాత మనకి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వ్యాధులు చెప్పుకోవాలి. ఈ బ్యాక్టీరియా వ్యాధుల గురించి ఇంపార్టెంట్. ఇందులో నుంచి మ్యాచింగ్ అడిగితే అడగొచ్చు, అందుకని చెప్పుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్యాక్టీరియాలో మొట్టమొదటగా రీసెంట్గా మనకి ఈ యొక్క పశువులు అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల కూడా వ్యాధులు ప్రబలుతున్నాయి, రీసెంట్ వార్తల్లో నిలిచింది. కాబట్టి బ్యాక్టీరియా వ్యాధులు కూడా మనం ఆ కోవలోనే చూడాలి. రీసెంట్ న్యూస్ మనకి యాంథ్రాక్స్ ఉంది. యాంథ్రాక్స్ అనేటటువంటిది మనకి ఎవరికి, గొర్రెలు, ముఖ్యంగా గొర్రెల నుంచి, గొర్రెలు అనేటటువంటివి వాటి నుంచి పశువులకు వెళ్తాయి, పశువుల నుంచి మానవులకు వస్తాయి. యాంథ్రాక్స్ వ్యాధి అనేటటువంటి యాంథ్రాక్స్ ఎలా, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది, ప్రత్యక్ష తాకిడి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే అన్ని వ్యాధులు కూడా వైరస్లు మనకి ఎలా వస్తున్నాయి, గాలి ద్వారా, ప్రత్యక్ష తాకిడి ద్వారా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరిని టచ్ చేయకూడదు, దూరం నుంచి చూడాలి అంతే. నెక్స్ట్, మరి ఎవరి వల్ల వస్తుంది ఇది, ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ ఎవరి వల్ల వస్తుంది? బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అసలు దీని వల్ల వస్తుందని ఎవరు కనిపెట్టారు? ఈ బ్యాక్టీరియా వల్ల వస్తుందని ఎవరు కనిపించారు అంటే రాబర్ట్ కోచ్ ఈయన కనిపెట్టారనమాట. మరి ఏది ఎఫెక్ట్ అవుతుంది? ఊపిరితిత్తులు. ఏం ఎఫెక్ట్ అవుతాయి? లంగ్స్ అనేటటువంటి మనకి ఎఫెక్ట్ అవుతాయి. అలాగే యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే చర్మం అనుకుంటే ఈ చర్మం పైన మచ్చల్లాగా ఏర్పడతాయి అన్నమాట, నల్లటి మచ్చలు ఏర్పడతాయి అన్నమాట దీనివల్ల. మరి వ్యాక్సిన్ ఏమైనా ఉందంటే ఆంథ్రాక్స్ వ్యాక్సిన్. మరి దీనికి వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరయ్యా? లూయిస్ పాశ్చర్ ఆంథ్రాక్స్ వ్యాక్సిన్ కనుగొన్నది లూయిస్ పాశ్చర్. ఇంపార్టెంట్, లూయిస్ పాశ్చర్. ఇది బ్యాక్టీరియా సంబంధించింది అనమాట. అలాగే ఇది బ్యాక్టీరియా స్టార్టింగ్ చేసాం ఒకటి. తర్వాత క్లాస్లో మనం రిమైనింగ్ అన్నీ చూద్దాం బ్యాక్టీరియా సంబంధించింది. ఇందులోపు ఇది కంప్లీట్ చేద్దాం. ఎపిడమిక్, పాండమిక్ చూసుకుంటే మనకి ఇక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి. పాపులేషన్ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ కూడా పెరిగిపోతుంది అనమాట. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనకు అనేక మంది కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా ర్యాపిడ్గా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. కోవిడ్ ఉంది, ఎక్కడి నుంచో దుబాయ్లో ఉన్నాడు, ఫుల్గా అక్కడి నుంచి అక్కడికి వ్యాప్తి అనేటటువంటి చెందుతుంది అనమాట. అందుకే పాపులేషన్ డెన్సిటీ ఇంపార్టెంట్, తగ్గించుకోవాలి, అర్బనైజేషన్ తగ్గించుకోవాలి. అలాగే ఈ డిసీజెస్ ఇదంతా తర్వాత చెప్తాను. ఇది చాలా మంచి కాన్సెప్ట్ మనకి. వెక్టార్ బోర్న్ డిసీజెస్, అలాగే చాలా డిసీజెస్. ఇందులో మనకి 4 డిసీజెస్ ఉంటాయి అన్నమాట. ఈ డిసీజెస్ని మనం ఏంటంటే సపరేట్ కాన్సెప్ట్ చేసి చెప్పుకోవాలి. గ్రూప్ 2లో మనకు అంత డెప్త్ అవసరం లేదు, కానీ ఎందుకైనా బెటర్
ఇటువంటివన్నీ కూడా చూడండి. వెక్టార్ బోర్న్ డిసీజెస్ అంటే మనకి బోర్న్ అంటే నీళ్ళు ఎక్కువగా నిల్వ ఉండేవి. ఇంతవరకు చెప్పుకునేది ఇదే దోమల గురించే. డెంగ్యూ, మలేరియా ఇటువంటి రిస్క్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే జొనోటిక్ స్పిల్ ఓవర్ ఇవి కూడా ఉండవు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మనుషుల్ని ప్రభావితం చేస్తాయన్నమాట. వ్యాధులకి గురి చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇవన్నీ కలిపి చూడాలి మనం. వన్ హెల్త్ అప్రోచ్ అంటే నువ్వు ఒక్కడివే సుఖంగా ఉండడం కాదు. అందరిని కలుపుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి జంతువుల నుంచి గాని, నీ పరిసరాల నుంచి గాని నీకు హాని కలగదనమాట. ఎవరికి వారిని వదిలిస్తే డబ్బులొస్తాయి. జబ్బులనేటటువంటివొస్తాయి. అలాగే మనకిక్కడ ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏఎంఆర్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఎందుకంటే ఇది లేనిపోని దానికన్నీ మనం యాంటీబయోటిక్స్ వాడేస్తాం. అవి ఒక్కోసారి పనిచేయవు. ఉదాహరణకి మనకి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే యాక్చువల్‌గా ఏ వ్యాధి వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా నీలో వైట్ బ్లడ్ సెల్స్ అనేటటువంటివి ఉన్నాయి. అవి చూసుకోగలవు. వాటికి ఆ సామర్థ్యం ఉంటుంది. జ్వరమే వచ్చిందనుకోండి, మనకేమొస్తుంది? హీట్ అనేటటువంటిది వస్తది. వేడి. ఈ వేడొస్తుందంటే దాని అర్థం ఏంటి? అక్కడ లోన చర్య జరుగుతుంది. మన సైన్యాధికారులు ఎవరైతే లోనకి వ్యాధి కారకం చేశారో వాళ్ళ మీద పోరాడుతున్నారు. ఆ యొక్క పోరాటంలో మనకు వచ్చేటటువంటి రిజల్టే హీట్. ఇదొచ్చిందంటే నీకు తగ్గుతుందని అర్థం. కాబట్టి ఏ వ్యాధి వచ్చినా మనం చూసుకోగలం లోన. దీనికి మనం వెంటనే ఏదో చిన్న జ్వరం రాగానే పారాసిటమాల్ వేసేయడం. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా. జలుబొస్తే సిట్రోజిన్ టాబ్లెట్ వేసేయడం. అలాగే విరోచనాలు, వాంతులు ఎవరిని పట్టించుకోకుండా, ఎవ్వరికి అడగకుండా మెడికల్ షాప్‌కి వెళ్ళడం, కొనుక్కొని వేసుకోవడం. ఇటువంటివి చేయకూడదనమాట. ఒక్కొక్కసారి ఏమవుతాయి? అవి పని చేయకపోవచ్చు. అప్పుడేమవుద్ది బాడీ ఎఫెక్ట్ అయ్యి చనిపోవచ్చు. అందుకే ఈ యొక్క యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే దాని కోవకు సంబంధించిందనమాట. మనం మిస్‌యూజ్ చేయకూడదు. ఎందుకంటే సాధారణంగా అవి యాంటీబయోటిక్స్ పని చేయకపోవచ్చు. అప్పుడేమవుద్ది? ట్రీట్మెంట్ డిఫికల్ట్ అవుద్దనమాట. అందుకే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే వచ్చింది. దానికి యాంటీబయోటిక్ ఇచ్చారు. అది అనవసరం. దానికి ఏది చేయాలో అది చేయాలి. అది రాంగే కదా! మరి రాంగ్ డోస్ ఇచ్చినట్టే కదా! మరి అది కోర్స్ కూడా తప్పే కదా! డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్వరం వస్తుంది. డాక్టర్ దగ్గరికెళ్తే అన్నీ ఆయనేం చేస్తాడు? ఆరేసి రాస్తాడు. కోర్స్ ఆరేసి రాస్తాడు. టాబ్లెట్లు. మనమేం చేస్తాము? 4 ఇవ్వండి అంటాం. ఆ కోర్సుకు తగ్గ 6 ఎందుకు ఇస్తారంటే వాళ్ళు డోసేజ్ పెంచుతూ వెళ్తారనమాట. మన శరీరంలో ఉండే బ్యాక్టీరియాకి లేదా వైరస్‌కి దానికి తగ్గట్టుగా డోసేజ్‌ని పెంచుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప 4 ఆపేసావనుకో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోద్ది. మరుసటి రోజు మళ్ళీ వస్తది. మళ్ళీ నువ్వు వెళ్ళాలి. అందుకే కోర్స్ వాడాలనమాట. వాళ్ళిచ్చింది ఫాలో అవ్వాలి. మన తెలివితేటలు అక్కడ ఉపయోగించకూడదు. అలాగే దీనివల్ల ఏమవుతుంది? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల ఎక్కువ కాలం మనకి జబ్బు పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. తద్వారా కాస్ట్ ఎక్కువవుతుంది. మన యొక్క మార్టాలిటీ రిస్క్ కూడా పెరుగుతుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎపిడమిక్ ప్రిపేర్‌నెస్ ఎలా ఉండాలి? వెంటనే ఎప్పుడైతే ఔట్ బ్రేక్ వచ్చిన తర్వాత స్పందించడం కాదు. అంటే దాని అర్థం ఏంటి? మలేరియా ఉంది, టైఫాయిడ్ ఉంది, మనకి డెంగ్యూ ఉన్నాయి. ఇవన్నీ వ్యాధొచ్చేసింది. వ్యాధొచ్చేసిన తర్వాత మనం ప్రిపేర్‌నెస్ అవ్వకూడదు. ముందే ప్రిపేర్‌నెస్ అవ్వాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా! అలా. కాబట్టి ముందే నిరోధించాలనమాట. అది రాకుండా. డిటెక్షన్ ముందు చేయాలి. ప్రిపేర్‌గా ఉండాలి. తర్వాత రెస్పాన్స్. ఆ తర్వాత రికవర్ అలా ఉండాలనమాట. అంతే తప్ప వ్యాధి వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామంటే మరి వ్యాధి వచ్చిందని మనకెలా తెలుస్తది? వ్యాధి వస్తే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తామని అంటారు. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నీ చుట్టుపక్క పరిసరాలు జాగ్రత్తగా ఉంచుకో అని అర్థం. అది ప్రివెన్షన్. కాలువలు లేకుండా చూసుకోవడం, ఒకవేళ ఉంటే బ్లీచింగ్ పట్టుండడం, ప్రతిసారి శుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అని చెప్పుకోవడం దీని అర్థం. మరి ప్రిపేర్డ్‌నెస్ ఎలా చేయాలి? దానికి 6 పిల్లర్స్ అనేటటువంటివి మనకున్నాయి. ఏంటేంటి? ముందు సర్వేలెన్స్. అంటే
కంటిన్యూస్గా డాష్ బోర్డ్లో మనం 24 అవర్స్ దీన్ని పర్యవేక్షించాలన్నమాట. ల్యాబొరేటరీ కెపాసిటీ పెంచాలి. ఇప్పుడు కరోనా ఉంది, డోసులు పెంచాలి, వ్యాక్సిన్లు ఎన్ని కోట్లు, 140 కోట్ల మందికి వేసాము. ల్యాబొరేటరీ కెపాసిటీ లేకపోతే వేయగలమా? అందుకు ల్యాబొరేటరీ కెపాసిటీ కరెక్ట్గా ఉండాలి. అలాగే డయాగ్నోసిస్ చేయగల ల్యాబ్స్ ఉండాలి, వెంటనే రిజల్ట్స్ ఇచ్చేటటువంటి ల్యాబ్స్ ఉండాలి. హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి. అంటే హాస్పిటల్స్లో మనకి ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఐసీయూ యూనిట్స్ కానీ, అలాగే ఫెసిలిటీస్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఏమి లేకపోయినా ప్రాణాలకే ప్రమాదం అనమాట. అలాగే వర్క్ ఫోర్స్ కూడా గట్టిగా ఉండాలన్నమాట. ఒకళ్ళు ఇద్దరు ఉంటే పని అవ్వదు. అలాగే వ్యాక్సిన్స్, మెడిసిన్స్ టైంకి అందుబాటులో రావాలి. టైంకి వేయకపోతే మనిషి చనిపోయిన తర్వాత వేస్తే ఉపయోగం లేదు కదా. అందుకు ప్రజలకు సరైన సమాచారం ఇవ్వాలి. సెల్ ఫోన్స్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా, ఆకాశవాణి ద్వారా, దూరదర్శన్ ఇటువంటి యాడ్స్ ద్వారా ప్రజలకి అవగాహన నిత్యము కల్పిస్తుండాలన్నమాట. ఒక ప్రిపేర్డ్నెస్ అంటే అలా ఉండాలి. మరి ప్రిపేర్డ్నెస్ బాగానే ఉన్నాము, అయినా వచ్చింది, అయితే పరిస్థితి ఏంది? ఆ సమయంలో ఏం చేయాలి? వీటి యొక్క కలెక్షన్ చేయాలన్నమాట. వ్యాధి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. సునామీ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. అది ఏదైతే చేయాల్సింది చేసిందో తర్వాత మనం సర్దుకోవడమే తప్ప మనం ఇంకేం చేయలేం. వచ్చిన తర్వాత ఏం చేయాలి? డేటా కలెక్ట్ చేసుకోవడమే. ఎంతమందికి వచ్చింది, ఆ యొక్క డేటాని అనాలిసిస్ చేయడం, అందరినీ రిపోర్టింగ్ చేయడం, దాని మీద యాక్షన్ తీసుకోవడం. అంతకుమించి మనం ఏం చేయలేదు. అదే తుఫాన్ వస్తుందని తెలుసుకొని అక్కడ ఉన్న వాళ్ళను ముందుగానే మనం షిఫ్ట్ చేసినట్లయితే ప్రాణ నష్టం తగ్గుతుంది కదా. ఆస్తి నష్టం ఉంటుంది, ప్రాణ నష్టం తగ్గుతుంది కదా. అది ముందు ఇంపార్టెంట్. అది మనం చెయ్యాలి. ఇది ఒక ఫ్లో. ఈ ఫ్లో మన మెటీరియల్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను కదా, ఒకసారి చూడండి అది. ఓకేనా? అలాగే ఇప్పుడు మనము ఒక 24/7లో మనకి ఏం చేయాలంటే ఒక సర్వీలెన్స్ మెకానిజం ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఒక 24/7 ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వీలెన్స్ ప్రోగ్రామ్ ఉండాలన్నమాట. అంటే ముందుగానే గుర్తించడము, ర్యాపిడ్గా రెస్పాన్స్ ఇవ్వడం. ఇప్పుడు క్యాన్సర్ ఉంది. ఈ క్యాన్సర్ అనేటటువంటిది ఫస్ట్ స్టేజ్లో గుర్తిస్తే 90% సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఆఖరి స్టేజ్ 4th స్టేజ్లో గుర్తిస్తే 10% మాత్రమే నువ్వు బతకడానికి అవకాశం ఉంటుంది. వితిన్ 1 వీక్లో చనిపోతాం. మరి ఫస్ట్ స్టేజ్లో గుర్తించాలంటే ఎక్విప్మెంట్ ఉండాలి కదా, అది ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఎర్లీ డిటెక్షన్ అంత ఇంపార్టెంట్ అనమాట. నీ యొక్క లైఫ్ స్పాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ యొక్క క్యాన్సర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కణ విభజన అనేటటువంటిది వేగంగా జరుగుతుంది. సెల్ డివిజన్ మనలో కంటిన్యూస్గా జరుగుతుంది. సెల్ డివిజన్ ఎందుకంటే మనం పెరుగుతున్నాం కదా. అలా మన పెరుగుదలలో ఏమవుతుందంటే సెల్ డివిజన్, కణ విభజన జరుగుతుంది కాబట్టి నువ్వు బతికున్నావు. కణ విభజన జరగకపోతే నువ్వేమవుతావు? చనిపోతావు. ఎప్పుడైతే ఈ కణ విభజన అనేటటువంటిది ఒక ప్రాసెస్లో జరగలేదో, 2 ఉన్నాయి. ఈ ఈ యొక్క సెల్ అనేటటువంటిది 4గా విడిపోతుంది. ఈ 4 ఉంది, 4 అనేటటువంటిది మళ్ళీ డివైడ్ అవుతుంది. ఇలా అనమాట 8 అవుతుంది, 8 16 అవుతుంది. ఇలా మనకి డివిజన్ జరుగుతుంది. ఇలా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో కణ విభజన జరుగుతూ ఉంది కాబట్టి మన లోన కణాలు అనేటటువంటి కరెక్ట్గా పనిచేస్తున్నాయి. అలా కాకుండా ఈ సెల్ డివిజన్ 2 నుంచి 4 కాకుండా 2 నుంచి 100 వెళ్ళింది అనుకో డివిజన్, అంటే అప్పుడు మనం చనిపోతాం. అదే క్యాన్సర్. సెల్ డివిజన్ కరెక్ట్గా జరగాలన్నమాట, సమతా స్థితిలో ఉండాలి. అదే క్యాన్సర్. మన డిఎన్ఏ పోతుంది. రైట్. ఇక్కడ మనం చూసుకుంటే అందరినీ అలర్ట్ చేయాలి, ఇదంతా మనకు తెలిసిందే. అది అలాగే ఇన్ఫర్మేషన్ ఒక ప్లాట్ఫామ్ కల్పించగలగాలి. అందరికీ డాష్ బోర్డ్ మనం రియల్ టైంలో కల్పించగలగాలన్నమాట. అలాగే డెలివరీ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. ఏంటి? ప్రైమరీ లెవెల్ హాస్పిటల్, సెకండరీ లెవెల్, టెర్షరీ లెవెల్. ప్రైమరీ లెవెల్ అంటే సెంటర్స్, సబ్ సెంటర్స్, ఆయుష్మాన్, ఆరోగ్య మందిర్స్. ఇది కొత్తగా ఒక పేరుని మార్చి అప్డేట్ చేశారనమాట ఈ ప్రోగ్రామ్ని. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఇవన్నీ ఉండాలన్నమాట. సెకండరీలో ఇవి ఉండాలి, డయాగ్నోస్టిక్ హాస్పిటల్స్, ఏవైనా కిడ్నీ ఫెయిల్యూర్ అయినా ఇటువంటి వాటిని కమ్యూనికేషన్ చేయడానికి. అలాగే మెడికల్ కాలేజెస్, రీసెర్చ్ ల్యాబ్స్లో మనకి మెడికల్ కాలేజ్తో పాటు రీసెర్చ్ ల్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే
అక్కడే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ సెంటర్స్ కూడా పెట్టుకోవాలన్నమాట. ఇది టెర్షరీ లెవెల్‌లో చూసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మనం ఎక్కడికి వెళ్ళలేం కదా టెర్షరీకి. అందుకే ప్రైమరీ అనేటటువంటిది ఇంపార్టెంట్. నీ దగ్గర హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందిప్పుడు. నువ్వు డైరెక్ట్‌గా సూపర్ స్పెషాలిటీకి వెళ్ళిపోతామా? వెళ్ళం. ముందు నీ పక్కనున్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్లి ముందు చెక్ చేయించుకుంటాం. డైరెక్ట్‌గా వెళ్ళిపోం కదా! అక్కడికెళ్తే మనకి ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి. అలా అన్నమాట ప్రైమరీ హెల్త్ కేర్ ముందుగా డయాగ్నోస్టిక్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ టైప్‌లో చేస్తారన్నమాట. అందుకు వెళ్తాం. అలాగే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ ఇవన్నీ మనం తర్వాత డిస్కషన్ చేద్దాము. ఎందుకంటే చాలా ఎక్కువ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి వన్ బై వన్ డీప్‌గా వెళ్దాం. ఈ ప్రైమరీ హెల్త్ కేర్స్ గురించి, ఆయుష్మాన్ మనకి ఆరోగ్య మందిర్స్ గురించి తర్వాత చెప్పుకుందాం. ఓకేనా? థాంక్ యూ. ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.